అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నోబెల్ పీస్ ప్రైజ్కి అర్హుడని చెప్పి ఆయన ఖచ్చితంగా నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలని ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు నోబెల్ కమిటీకి ఉత్తరం రాశారు. ఆ ఉత్తరాన్ని వైట్ హౌస్లో డొనాల్డ్ ట్రంప్ కూడా సబ్మిట్ చేశారనమాట. సో దానికి సంబంధించి జూస్ మీకు చాలా రుణపడి ఉన్నారు, మీరు చాలా సపోర్ట్ చేశారు మాకు, మీకు ఖచ్చితంగా నోబెల్ పీస్ ప్రైజ్ రావాలి, అంతేకాదు చాలా యుద్ధాలు గొడవలు ఒకదాని తర్వాత ఒకటి ఆపుకుంటూ వచ్చారు, మీరు అన్నిటికీ అర్హులు అని చెప్పి బెంజమిన్ నెతన్యాహు డొనాల్డ్ ట్రంప్కి చెప్పుకొచ్చారు. దాన్ని డొనాల్డ్ ట్రంప్ అప్రిషియేట్ కూడా చేశారు. ఇంతకుముందే పాకిస్తాన్ కూడా డొనాల్డ్ ట్రంప్కి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు కూడా రికమెండ్ చేశారనమాట. యాక్చువల్లీ ఏ రోజైతే పాకిస్తాన్ రికమెండ్ చేసిందో మరుసటి రోజే డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పైన దాడికి కూడా దిగారు. మనందరూ తెలుసు, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో అమెరికా తలదూర్చి ఇరాన్ పైన దాడి చేసిందనమాట. ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద కూడా దాడి చేసింది. డొనాల్డ్ ట్రంప్ నోబెల్ పీస్ ప్రైజ్ ఆశించడం ఇదే తొలిసారి కాదు. ఏమీ చేయకుండానే బారక్ హుసేన్ ఒబామా ఇంతకుముందు ప్రెసిడెంట్కి నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చారు, నాకు మాత్రం ఏమీ ఇవ్వలేదని చెప్పి ఆయన చాలా డిసప్పాయింట్మెంట్ కూడా చెప్పారనమాట. అప్పట్లో నార్త్ కొరియాతో నేను చర్చలు జరిపాను, మిడిల్ ఈస్ట్లో కూడా నేను మంచి చేశాను, ముఖ్యంగా ఆ టైంలో ఆయన కిమ్ దగ్గరికి వెళ్ళి చర్చలు జరిపారు. అంతేకాదు మిడిల్ ఈస్ట్లో అబ్రహాం అకార్డ్స్ కూడా చేశారనమాట. అవన్నీ నేను చేశాను, ఇంత పీస్ స్థాపించాను, నాకు మాత్రం నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వట్లేదు, ఈ పాటికి నాకు 4-5 పీస్ ప్రైజ్ రావాల్సింది కానీ ఒక్కడు కూడా ఇవ్వలేదని చెప్పి రీసెంట్గా కూడా ఆయన వాపోయారు, బాధపడ్డారనమాట. డొనాల్డ్ ట్రంప్కి నోబెల్ ప్రైజ్ మీద చాలా మక్కువ. అనేక సందర్భాల్లో ఆయన స్పీచెస్లో కూడా నేను చాలా అర్హుని, నాకు రాలేదు. యాక్చువల్లీ అమెరికన్ ప్రెసిడెంట్ మాజీ ప్రెసిడెంట్ బారక్ హుసేన్ ఒబామాకి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది, కానీ డొనాల్డ్ ట్రంప్కి ఆ కోరిక ఆయన పీస్ ప్రైజ్ రావట్లేదు అనమాట. చాలా మంది ఆయన అప్పీల్ చేయడానికి ఆయన కోసం ఆయన తరపున ఉత్తరం రాసినట్టు ప్రకటిస్తున్నారు. ఓ పక్క అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఒక పీస్ హార్బింజర్ అని చెప్పి, అంటే తను ఒక శాంతి దూతాన్ని ప్రకటిస్తూ, మరో పక్క కయ్యానికి కాలు దూతూ అందరినీ బెదిరిస్తూ ఉంటున్నారనమాట. ఇది ఏ విధంగా అర్థం చేసుకోవాలి? డొనాల్డ్ ట్రంప్ ఫాలో అయ్యే డబుల్ స్టాండర్డ్స్ నార్వీజియన్ పీస్ కమిటీ నిజంగా ఒప్పుకుంటుందా? డొనాల్డ్ ట్రంప్కి నిజంగానే పీస్ ప్రైజ్ ఇస్తా? మనం వెయిట్ చేయాలి.